ఈరోజు మన గ్రామ భారతిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో బార్డర్ క్రాప్ కింద పండించిన చెట్ల నుండి ఈ ఆకులు సేకరించడం జరిగింది. ఇవి ఆల్ స్పైసెస్, అన్ని రకాల మసాలా వాసనలు కలిగిన ఆకు. ఇది బే లీఫ్ కాదు, బిర్యానీ ఆకు కాదు, ఆల్ స్పైస్ ఆకు. పచ్చిది అందుబాటులో ఉంది. అట్లనే ఎండు మందార పూలు గ్రీన్ టీ కోసం, ఎండు మందార ఆకులు, మునగ విత్తనాలు, గ్రీన్ టీ కోసం శంఖపుష్పి పూలు, ఎండించిన మునగాకు. ఈ మునగాకుని కూర తాలింపులో కరివేపాకుతో పాటుగా కొన్ని ఆకులు వేసుకోవడం వలన మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే గ్రీన్ టీ కోసం ఎండు పారిజాత ఆకులు, నల్ల పెసరపప్పు. ఇవి పెసర గారెలు వండుకోవడానికి చాలా రుచిగా ఉంటాయి. పప్పు కూడా చాలా బాగుంటుంది దీంతో. గంగవాయిలాకు, అటుకు మామిడి కూర, ఎర్ర తోటకూర, నాటు కోడిగుడ్లు, బహురూపి బియ్యము, బహురూపి దేశవాళీ బియ్యంతో తయారైన చెక్కలు. మన చెక్కగానుగ నూనె బహురూపి దేశవాళీ బియ్యంతో తయారు చేసినవి. జొన్న పిండితో చక్రాలు, కొర్రపిండితో సన్నకారపూస, సజ్జలు మన ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన సజ్జ బూరెలు, బహురూపి బియ్యం నేతి అరిసెలు, గోధుమ పిండి బెల్లంతో తయారు చేసిన కజ్జికాయలు, దేశవాళీ నల్ల బియ్యం ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన అరిసెలు, గోధుమ పిండి బెల్లంతో స్వీట్ బనానా. ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీ చేతి సంచి తీసుకొని వచ్చి తీసుకెళ్ళగలరు. అలాగే వేరుశనగ పప్పు కూడా.